క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఫిబ్రవరి నెల 28వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనుషులుగా జీవిస్తున్న మనకందరికీ కూడా ప్రతిదినం ఏదో ఒక బలహీనత శరీరంలో వయస్సు మీద పడే కొలది, ఒక్కోసారి చిన్న వయసులో ఉన్న వారికి కూడా ఏదో ఒక బలహీనత మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. దేవుని పిల్లలమైన మనల్ని కూడా ఈ బలహీనతలు, ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మన కొరకు నీతి శూరుడుగా ఉదయించి మనకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా మనల్ని ఉత్సాహము చేత ఉల్లాసము చేత నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి మనకు చాలా అవసరం. అయితే నేటి దినాలలో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు మందిరం అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. భయం లేని భక్తి మనం చేస్తున్నాము గనుకనే మన కష్టార్జితములో అనవసరంగా డాక్టర్లకు, హాస్పిటల్స్కు, రకరకాల మందులకు ఖర్చు చేస్తున్నాం. మన కష్టార్జితము వృధా అయిపోతుంది. దేవుడు అన్నాడు కదా 128వ కీర్తనలో, నా యందు భయభక్తులు కలిగిన ఆ త్రోవల నడుచు వారందరూ ధన్యులు, వారి చేతుల కష్టార్జితము వారే అనుభవిస్తారని. దేవునికి మహిమ కలుగుగాక. మరి నాడు ఈ మాటలు వింటున్న మన యొక్క కష్టార్జితములో, అది ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, వ్యవసాయమే కానీ, అది కూలి పనే కానీ, మన కష్టార్జితములో అనవసరంగా హాస్పిటళ్ళకి ఎంత ఖర్చు చేస్తున్నాం. నేను హాస్పిటళ్లకు వెళ్ళకూడదు అని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ₹1000 ఖర్చు చేసుకుంటున్నాం. మన దేవుడు స్వస్థపరిచేవాడు కదా. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే నీతిశూరుడై ఉదయించి మనకు ఆరోగ్యం ఇస్తాడు కదా. ఈ విషయాలు తెలిసి కూడా దేవునికి భయపడటం మానేసి కేవలం భక్తి మాత్రమే చేస్తున్నాము కనుకనే మన బ్రతుకులు ఇలాగ తయారయ్యాయి. కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకొని దేవుని యందు భయమును భక్తిని కలిగి జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. నిజము నాయన, చేతిలో డబ్బుంది కదా అని ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వెళుచు అనవసరంగా ₹1000 ఖర్చు చేస్తూ ఉన్నాం. వృధాగా అయిపోతుంది. ఎందుకు వారు చెబుతున్నారో తెలీదు, ఎందుకు మేము వెళ్తున్నామో తెలీదు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. మొత్తానికి మా చేతిలో ఉన్న డబ్బు మాత్రం నష్టమైపోతుంది. దీనికి కారణం నీ యందు భయము లేకపోవటమేనని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ భయంకరమైన అలవాటును తీసివేసుకోవాలని, నీ యందు భయభక్తులు కలిగి మేము నడుచుకున్నప్పుడు మీరు మా జీవితాలలో నీతి శూరుడై ఉదయిస్తారని, మీ రెక్కలు, మీ బాహువులు మాకు స్వస్థతను కలగజేసి ఉల్లాసముగా గంతులు వేసి ఆరోగ్యమునిస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరము నీ యొక్క సన్నిధిలో భయముతో భక్తి చేయుటకు సహాయం చేయమని, తద్వారా మీరిచ్చే స్వస్థతను ఉచితముగా పొందుకొని మీ నామమునకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.